జూనియర్ జూనియర్ రే జూనియర్ పిలుస్తుందిరా. ఇప్పుడు ఏం చేయబోతున్నావు చెప్పు అందరికి. నాకైతే టాయిలెట్ వస్తుంది మేడం. జూనియర్ ఇప్పటివరకు ఇచ్చిన బ్రేక్ లో ఏం చేసావు జూనియర్? నేను పోదామంటే జనాలు పోనీయలేదు మేడం. ఇప్పుడు మనం జోక్స్ వార్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైతే మంచి జోక్స్ చెప్పి నవ్విస్తారో వాళ్ళకి 500 రూపీస్ ఇస్తాం కాబట్టి మంచి జోక్స్ చెప్పండి. కమాన్ జోక్ నెంబర్ 1 స్టాండ్ అప్. ఐ యామ్ విజయ్. ఇద్దరు ఫ్రెండ్స్ డిస్కషన్ చేస్తారు. ట్రైన్ లో నైట్ జర్నీ చేసి వస్తాడు. వాడు అంటాడు ఏమైందిరా డల్గున్నావంటే అరే రాత్రి అస్సలు నిద్ర పట్టలేదురా నాకు ట్రైన్ లో. అంటే ఏమైందిరా అంటే అప్పర్ బెర్త్ వచ్చిందిరా. అంటే మరి పక్క వాళ్ళని చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చారంటే కింది బెర్తులో పక్క బెర్తులో ఎవరు లేరురా అంటాడు. నా పేరు శిల్ప. హాయ్ శిల్ప, చెప్పు తల్లి. ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. భార్య అడుగుతుంది ఏవండి మనం పేరంటానికి పసుపు కుంకుమతో పాటు ఇంకేమి ఇస్తే బాగుంటది అంటే భర్త అంటే నా ఫోన్ నెంబర్ ఇవి బాగుంటది అని అంటుంది. ఒక చిన్న పిల్లోడు ఏడుస్తూ వస్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. వాళ్ళ అమ్మ అడుగుతుంది ఎరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే లేదమ్మా ఈ రోజు నాన్న నాకు ముద్దు పెట్టలేదు అంటున్నాడు. లేదురా నువ్వు హోంవర్క్ సరిగ్గా చేయలేదేమో అందుకే ముద్దు పెట్టలేదు అంటాడు. అదేంటి మరి పని మనిషి కూడా హోంవర్క్ చేయలేదు మరి పని మనిషికి ఎందుకు ముద్దు పెట్టాడు నాన్న? పడుకునే ముందు భార్య భర్తల సంభాషణ విదేశాల్లో భారతదేశంలో ఏముంటారంటే అమెరికాలో గుడ్ నైట్ డార్లింగ్ అని చెప్తారనా, జపాన్ లో ఏమో గుడ్ నైట్ స్వీట్ హార్ట్ అని చెప్తారనా, ఇంగ్లాండ్ లో ఏమో లవ్ యూ స్వీట్ హార్ట్ అని చెప్తారు. అదే మన దేశంలో అయితే సిలిండర్ కట్టేశావా, ఫ్రిడ్జ్ లో దేశ పిండి పెట్టావా, తలుపులు వేసావా, బాత్రూమ్ లో లైట్ ఆర్పేశావా, ఇక రా పడుకో అని చెప్తారు. మైసెల్ఫ్ అన్నారెడ్డి. అన్నారెడ్డి సీతా గీత అని ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సీతా గీత దగ్గర అంటది కదా ఒసే నాకు మా బాయ్ ఫ్రెండ్ సామ్సంగ్ గెలాక్సీ ఫోన్ ఇచ్చిండని అది అంటది. అప్పుడు గీత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర పోయి సీతకు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సామ్సంగ్ గెలాక్సీ ఫోన్ ఇచ్చిండుగా నాకు యాపిల్ ఇవ్వచ్చు అని అది అంటది. అప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒసే 7 పైసలు మొకందానా ఇది ఎండాకాలం నీకు యాపిల్ ఎందుకే పుచ్చకాయ కొనుక్కుందినే అంటది. మై నేమ్ ఇస్ సురేష్. హాయ్ సురేష్. ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళకి ఒక బాబు ఉంటారు. హస్బెండ్ దుబాయ్కి వెళ్తాడు పనుండి. బాబు బోర్ కొట్టి మమ్మీకి అడుగుతాడు మమ్మీ నాకు ఆడుకోవడానికి తమ్ముడు కావాలి మమ్మీ అంటే మమ్మీ అంటుంది డాడీ దుబాయ్కి వెళ్ళాడు కదా దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత చూద్దామంటే లేదు నాకు ఇప్పుడే కావాలి డాడీ వచ్చాక సర్ప్రైజ్ ఇద్దాం అంట. అయితే మమ్మీ ఉండి నువ్వే పెద్ద సర్ప్రైజ్ రా మాకు అని. హాయ్ నా పేరు స్వాతి. హాయ్ స్వాతి. స్టూడెంట్ ని ఒక టీచర్ అడుగుతాడు లేపి నీకు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇస్తే ఏం చేస్తావురా అంటే ఏం లేదు సార్ మీ పీరియడ్ లో మాయమైపోతానండి. హాయ్ బ్రో మై నేమ్ ఈస్ దేవీందర్ నాయక్. నాకు ఒక పని దొరకలే. అయితే నా ఫ్రెండ్ వచ్చి ఇంటి దగ్గర వచ్చి అరే ఒక ట్యాంక్ బండ్ లో ఒక పని ఉందిరా చేస్తావు అని చెప్పిండు. చేస్తా అని నేను చెప్పిన. అరే నీ భాష తెలుగు కాదా? నీ మాతృభాష ఏంద్రా? బంజారా. బంజారానా? సరే అయితే ఇంటి దగ్గర వచ్చి ఒక పని ఉంది పోతా అని చెప్పిండు అన్న. అయితే సరే అన్న పోతా అని నేను చెప్పిన. నెలకి 1 లక్ష జీతం అని చెప్పిండు. తోడా ఉంటది ఇక షిప్ అది మధ్యలో ఎక్కడైనా డ్రాప్ చేసినప్పుడు అది నూకి దివాలి.